వైసీపీ నాయకుల్లో చాలా మంది రీసెంట్ గా బయటకు వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక పక్క అవినీతికి సంబంధించి ఇంత దోచేశారు, లేదంటే డబ్బులు ఇంత దోచేశారు అని చాలా పేపర్లలో, మీడియాల్లో ఫిర్యాదుల రూపంలో జనసేన పార్టీకి, టీడీపీ ఆఫీస్కి, లోకేష్ గారింటికి, అందరి దగ్గరికి, లేదా కలెక్టర్ ఆఫీసులకి వినతులు, అర్జీలతో మా భూమి దోచేశారు, మా డబ్బు దోచేశారు, మా ఇల్లుని దోచేసుకున్నారు అని చెప్పి చెప్తుంటే చాలా మంది బయటకు వస్తున్నారు. కానీ వీళ్ళ భూముల్ని లేదంటే ఇంకొకటి అక్రమంగా దోచేయటమే కాదు, మనసుల్ని కూడా దోచేశారట. రీసెంట్గా అంటే ఇది గతం నుంచి ఉందనుకోండి. అప్పట్లో గంట అరగంట సుకన్య లేదంటే సంజనాలు, సుకన్యలు ఇలాంటివి చాలా వచ్చాయి. ఒకళ్ళేమో సాక్షాత్తు పార్లమెంట్ మెంబర్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వ్యక్తి, ఆయన కూడా వీడియో కాల్స్ చేసి ఏవేవో చూపిస్తున్నాడు. అలాంటి వ్యక్తులు అన్నీ పక్కన పెడితే నిజంగా ఇప్పుడు వైసీపీ నాయకులు, కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు వెనకాల ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది కూడా దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి విషయంలో జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి మనందరికీ తెలుసు. సో వాళ్ళిద్దరి గురించి, అది వ్యక్తిగత జీవితమే, డెఫినెట్గా మాకు కూడా హక్కు లేదు. కానీ వైసీపీ ఏం చెప్తుందంటే, ముఖ్యంగా ఈయన పెద్ద మనిషి, వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి, దానికి పార్టీకి సంబంధం లేదు అని. అంటే తాను చేస్తే సంసారం, పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వీళ్ళ మాటలు చూస్తుంటే ప్రజలు చేదరించుకోవటమే కాదు, ఓస్తున్నారు ఒక్కొక్కరు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి 2019కి ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి మొదలు పెడితే మొన్న ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చే ముందు రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పిల్లల గురించి వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళుగా అసలు విచ్చలవిడిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే అనేక దఫాలుగా పథకాల గురించి పెట్టినటువంటి ఒక బహిరంగ సభలో అమ్మఒడి లాంటి ఇవ్వాల్సిన పథకాలు అప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి ఎదురుగుండా మాట్లాడుతున్నటువంటి మాటలు అందరం చూసి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవట్ల, అంటే ఆయన సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా బడా నాయకులే. ఇప్పుడు వెనకాల ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు, గతంలో ఉన్నటువంటి అనేక మంది కావచ్చు, వీళ్ళందరూ కూడా వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆడవాళ్లను ఏ రకంగా వాళ్ళ అధికారాన్ని చూపించి వాడుకుంటున్నారు అనేది ఇదొక ప్రత్యక్ష సాక్ష్యంగా చూడొచ్చు. గత 5 ఏళ్లుగా, అంటే ఇక్కడ వీళ్ళు కనిపించేది మాత్రమే వీళ్ళై ఉండొచ్చేమో, కానీ కనిపించకుండా చాలామంది నియోజకవర్గాల్లోనే కాదు, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో, అంటే కొంతమంది జిల్లాకు ఒకరు ఉన్నారంటున్నారు, లేదా కొంతమంది నియోజకవర్గానికి ఒకరు ఉంటున్నారంటున్నారు, కొంతమంది మండలానికి, విలేజ్కి కూడా వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళు ఇలా తయారు చేసుకున్నారట. అధికారం మాది, మీరు మాకు లోబడి పనిచేయాల్సిందే, లేదంటే మీ అంతు చూస్తాం. ఒకటి లోబర్చుకోవటం, ఒకటి ఆశ చూపించటం, లేదని ఇంకొకటి ఏదైనా రకంగా, ఏదో ఒక రకంగా వాళ్ళని లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం యొక్క ఆశని చూపించి ఎవరికి ఎలా అంటే, ఇలాంటి నాయకులన మనం ఎన్నుకున్నది, ఇలాంటి నాయకులన మనం గెలిపించేది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడు ఆయనకి వీళ్ళందరికీ తెలీదా? డెఫినెట్గా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఆయన లీగల్గా ఆయన భార్యకి విడాకులు ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకోవటం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇంట్లో ఒక భార్యను పెట్టుకుని వేరే ఒక భార్య దగ్గరని తీసుకుని వీళ్ళిద్దరూ సంసారం చేయొచ్చు. కొంతమంది ఏమో వాళ్ళని వాడుకోవడానికి గంటలు అరగంటలు చేయొచ్చు. కొంతమంది సంజనల్ని, సుకన్యల్ని పిలిపించుకుని వాడుకోవచ్చు. లీగల్గా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం వ్యక్తిగత జీవితాలని హననం చేసేందుకు వీళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే, నిజంగా అధికారం కోల్పోయారు కాబట్టి ఇలా ఉన్నారు. కానీ అధికారంలో ఉండుంటేనా ఇంకా ఎంతమంది వీళ్ళ అధికార దాహానికి బలయ్యేవారు అనేది మనం ఆలోచించుకోవచ్చు. నిజంగా అధికారం లేకపోతే వీళ్ళు ఇంత విచ్చలవిడిగా చేసేవాళ్ళ? ముఖ్యంగా అధికారం లేకపోతే ఇంతమంది
ముఖ్యంగా అంటే ఏ భూములో ఇంకోటి లాగేసుకోవటమే కాకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కూడా నాశనం చేసేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులు. సొంత భార్య పిల్లల్ని పెద్ద మనిషి వదిలేసి, గాలికి వదిలేసి, రోడ్డు మీద వదిలేసి ఇంకొక ఆవిడతో తిరుగుతున్నారంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇంకొక వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు గంటలు అరగంటల్లో వాళ్ళకి ఫోన్లు చేసి ఇబ్బంది పెడితే వాళ్ళ అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో తెలియక, ఏ ఇబ్బంది పెడతారో తెలియక వాళ్ళకి లోబర్చుకుని అలా ఉండిపోవాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ నిజంగా ప్రజలు చాలా అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అన్నారు, వైసీపీ నాయకులు చాలా మంది వ్యక్తిగత దోషణలకు వెళ్ళినా నేను వెళ్ళను అని చెప్పారు. రీసెంట్గా నేను కూడా ఈ విషయంపై జనసేన పార్టీ నాయకులతో చాలా మందితో మాట్లాడినా, టీడీపీ వాళ్ళతో మాట్లాడినా కూడా ఒకటే చెప్తున్నారు, మేము వాళ్ళలాగా దిగజారి మాట్లాడడం అనేది జరగదు. వాళ్ళు కాదు వ్యక్తిగత జీవితం. కానీ ఎదుటివారి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. డెఫినెట్గా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు అవి, కానీ అది ఏ పార్టీకి, ఇంక్లూడింగ్ మాకు కూడా ఆ హక్కు లేదు, అది ఎవరి గురించి అయినా సరే. కానీ నిజంగా వైసీపీ నాయకులు ఓడించారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంతమంది ఇలాంటి పరిస్థితి జిల్లాకి ఇంకా చాలా మంది బయటకు వస్తున్నారట, వాళ్ళు ఏడిపించారు, వీళ్ళు ఏడిపించారు, అధికారం కోసం మమ్మల్ని ఇలా అడ్డు పెట్టుకున్నారు అని చెప్పి. సో ఎంతమంది ఇంకా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి సైతం ఉంది, బయటకు వస్తుంది అని చెప్పి సీమరాజా లాంటి వ్యక్తులు త్వరలో బయటికి వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం మరి ఎంత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ రాస లీలలు ఏ రకంగా ఉన్నాయో, ఏమేమి బయటకు వస్తాయో, ఎవరెవరు బయటకు వస్తారో అనేది కూడా వేచి చూడాలి.